ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే కబోర్డ్స్ అనేవి కేవలం ఇంట్లో పెట్టే ఫర్నిచర్ కాదు, ఇంటి రోజువారీ జీవితం మోసే సిస్టమ్. ప్రతిరోజు తెరవడం, మూసేయడం, బట్టలు పెట్టడం, వంట చేసేటప్పుడు కిచెన్లో వాడడం, ఇవన్నీ కబోర్డ్స్ మీదే డిపెండ్ అవుతాయి. అందుకే కబోర్డ్స్ ప్రాజెక్ట్లో డిజైన్ చూసి ఫిక్స్ అవ్వడం కాదు, ముందు మెటీరియల్ డిసైడ్. ఉదాహరణకి ప్లైవుడ్ తీసుకుంటే గ్రీన్ ప్లై, సెంచరీ, ఆస్టిన్ లాంటి బ్రాండ్స్ మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. స్ట్రెంగ్త్, మాయిశ్చర్ రెసిస్టెంట్, లాంగ్ లైఫ్ ఇస్తాయి. ఈ వారంటీ సర్టిఫికేట్తో ప్రొవైడ్ చేస్తారు. బయటకి అన్ని ప్లైవుడ్స్ ఒకేలా కనిపిస్తాయి, కానీ లోపల క్వాలిటీ మారితే 2 to 3 ఇయర్స్లోనే బెండింగ్, గ్యాప్స్, స్మెల్, టర్మైట్ వచ్చే అవకాశం. ఇప్పుడు లామినేట్ విషయానికి వస్తే విర్గో, మెరీనో, రాయల్ టచ్ లాంటి బ్రాండ్స్ కూడా మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. స్క్రాచ్ రెసిస్టెన్స్, కలర్ స్టేబిలిటీ ఇస్తాయి. రోజు చేతులు పడే కబోర్డ్స్కి చీప్ లామినేట్ వాడితే కొద్ది రోజుల్లోనే డల్. హార్డ్వేర్ కూడా చాలా ముఖ్యం. హింజిస్, ఛానల్ చీప్ వాడితే కబోర్డ్స్ స్మూత్గా వర్క్ చేయవు. హెటిక్, ఎప్కో, హాఫ్లే లాంటి బ్రాండ్స్ డైలీ యూజేజ్లో సౌండ్ లేకుండా చాలా ఇయర్స్ పాటు పర్ఫార్మెన్స్. బడ్జెట్ ఇబ్బంది లేకపోతే ఇలాంటి బ్రాండెడ్ మెటీరియల్స్ యూజ్ చేయడం మంచిదని నా అభిప్రాయం. ఎక్స్ట్రా ఖర్చు కాదండి, ఫ్యూచర్ ప్రాబ్లం నుంచి ప్రొటెక్షన్. కబోర్డ్స్లో సేవింగ్ అనేది మెటీరియల్ తగ్గించుకోవడంలో కాదు, రిపేర్ ఇంకా రిప్లేస్మెంట్ రాకుండా జాగ్రత్త పడడం. ఒక్కసారి మంచి మెటీరియల్తో సరైన ప్లానింగ్ చేస్తే ఇంటి వాల్యూ పెరుగుతుంది, మనసుకు ప్రశాంతంగా. అందుకే కబోర్డ్స్ ప్రాజెక్ట్ అంటే ఒక పని మాత్రమే కాదు, ఇంటి కంఫర్ట్కి తీసుకునే ఒక మంచి నిర్ణయం. బ్రాండ్ చూస్ చేయడం అనేది లగ్జరీ మాత్రమే కాదండోయ్, మీరు కబోర్డ్స్కి లాంగ్ టర్మ్ సేఫ్టీ అని అర్థం చేసుకోవచ్చు.